ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల క్షేత్రం భక్తజన సంద్రమైంది. నిన్న తెల్లవారుజామున 1 గంట నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఒక్కరోజే 67,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అయితే ఈసారి టీటీడీ అమలు చేసిన కొత్త దర్శన నిబంధనలపై భక్తుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. వైకుంఠ ఏకాదశి వేళ తిరుమల గిరులు గోవిందనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. నిన్నటి నుంచి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. కేవలం స్లాట్ దర్శనం పొందిన భక్తులను మాత్రమే ప్రస్తుతం అనుమతిస్తున్నారు. ఈ పద్ధతి వల్ల క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని మెజారిటీ భక్తులు హర్షిస్తూ ఉండగా, స్లాట్లు దొరకని భక్తులు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు రేపు కూడా ఇదే విధానం కొనసాగనుంది. అయితే జనవరి 2వ తేదీ నుంచి స్లాట్లు లేని భక్తులకు కూడా సర్వదర్శనం కల్పించేందుకు టీటీడీ నిర్ణయించింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది? టీటీడీ చేసిన ఈ ప్రయోగాత్మక నిర్ణయంపై భక్తులు ఏమంటున్నారు? ప్రారంభమైంది. ఇప్పుడు ప్రస్తుతం ద్వాదశి సందర్భంగా భక్తులు దర్శించుకుంటున్నారు. రేపు ఏదైతే స్వామివారిని త్రయోదశి సందర్భంగా 3 రోజుల పాటు ఇప్పటికే 180,000 టోకన్స్ను, స్లాట్ టోకన్స్ను స్వామివారికి దర్శనాని కోసం భక్తులకు ఇప్పటికే ఆన్లైన్ ద్వారా లక్కీ డిప్ ద్వారా భక్తులను ఎంపిక చేసి వారికి ఇచ్చిన పరిస్థితి. మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి నిన్న 67,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్న నేపథ్యంలో భక్తులు సంతృప్తికరంగా దర్శనం జరిగిందని చెప్తున్నారు. ఈరోజు ప్రస్తుతం సర్వదర్శనంకి ఏదైతే జనరల్ క్యూ స్టార్ట్ అయింది, స్లాటెడ్ దర్శనాన్ని పొందిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఏదైతే అటు క్యూ లైన్లో కానీ వెంగమాంబ అన్నదాన సత్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో 16 రకాల వంటకాలను సిద్ధం చేసినట్లు కూడా అధికారులు ప్రకటించిన పరిస్థితి. మరోవైపు స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటున్నారు. స్వామి, ఎలా జరిగింది దర్శనం వైకుంఠ ద్వాదశి? నమో వెంకటేశాయ గోవింద. స్వామి అనుగ్రహం ఉంటే బ్రహ్మాండంగా జరిపిస్తాడు ఆయన. ఎక్కడ ఎవరిని అడగాల్సిన పని లేదు. ఆయన ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపాన్ని తీసుకెళ్తాడు లోపలికి. చాలా బాగా అయింది. ఈ ఏర్పాట్లు కూడా ఈ సంవత్సరం చాలా భిన్నంగా చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క సామాన్య భక్తులకి కూడా అందుబాటులోకి రావాలి అనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా చాలా బాగా చేశారు. అందువల్ల ఏమైపోతుందంటే వీఐపీస్కి అనేది తగ్గించిన నార్మల్ భక్తులకు మాత్రం చాలా బాగా ఇచ్చారు స్వామి. బాగా ఏర్పాట్లు చేశారు. గతంలో కంటే ఈసారి బాగా ప్రత్యేకత ఉందంటున్నారు. కంపల్సరీ ఉంది. ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంతకుముందు ఏంటంటే అందరూ రష్ ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు ఒక ప్లానింగ్ ప్రకారం చేయడం వల్ల ఏమైపోయిందంటే సామాన్య భక్తులకు కానీ డిప్పు ద్వారా కొంతమందికి ఇవ్వటం కానీ, సో ఈ విధమైనటువంటి పెట్టి రమారమైన నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రోజు ఒక 70-75 వేల మందికి నార్మల్ భక్తులకి వచ్చే వైకుంఠ ద్వారం దర్శనం జరిగేటట్టుగా ఏర్పాట్లు పాలక మండలి చేసినట్టుగా నాకు తెలిసింది స్వామి. సంతోషం. ఏదైతే పాలక మండలి కానీ టీటీడీ అధికారులు చేసిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయనంటూ కూడా భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అటు సామాన్య భక్తులతో పాటు ఎక్కువ పూర్తి స్థాయిలో వారికి 90% మందికి సామాన్య భక్తులకు టికెట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నామని, అదేవిధంగా కేవలం 10% మంది మాత్రమే అటు వీఐపీలతో పాటు శ్రీవాణి ద్వారా దర్శించుకునే విధంగా స్లాటెడ్ దర్శనాలకు ఇచ్చామని చెప్తున్నారు. మొత్తం మీద స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు అయితే కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ 3 రోజుల పాటు స్లాటెడ్ దర్శనంలో టికెట్లు లేని వారు మాత్రం కొంత ఇబ్బందికి గురవుతున్నారు. దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం సార్. బాగా జరిగింది. బ్రహ్మాండంగా జరిగింది. అంటే కాదు, ఇప్పుడు ఈ సంవత్సరం చూసినంత వరకు ఇప్పుడు కరగం బ్రహ్మాండంగా దర్శనం. ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు. అంటే స్లాట్ తీసుకున్నారా? తీసుకున్నాం సార్. బాగా జరిగింది సార్. బ్రహ్మాండంగా జరిగిందా? క్యూ లైన్లో పాలు అన్నీ బ్రహ్మాండంగా పాలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, పొంగలు పెట్టారు, అన్నీ పెట్టారు. బాగా జరిగింది. బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు కరగం మేము చాలా సంవత్సరానికి వస్తున్నాం. బాగా జరిగింది. మీరు దర్శించుకున్నారు? లేదు పోవాలి. ఎన్ని గంటలకు మీకు ఏది టైమింగ్? 2:30. ఏదైతే స్లాటెడ్ దర్శనం ద్వారా
స్లాటెడ్ దర్శనం ద్వారా టికెట్లు పొందిన భక్తులు క్యూ లైన్లోకి 3 ప్రాంతాల్లో వెళ్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కరూ భక్తులు పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు స్లాటెడ్ దర్శనంతో పాటు క్యూ లైన్లో తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. అదేవిధంగా టీటీడీ తీసుకున్న చర్యలు కూడా సత్ఫలితాలు ఇచ్చాయని భక్తులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాధిక. దీంతో పాటు ఏదైతే రేపటి వరకు ఇలాంటి స్లాటెడ్ దర్శనమే కొనసాగుతుంది. ఎల్లుండి నుండి ఏదైతే సర్వదర్శనం పూర్తి స్థాయిలో భక్తులకు అనుమతిస్తామని చెప్తున్నారో అదేవిధంగా క్యూ లైన్లోకి నేరుగా వచ్చి ఎల్లుండి 2వ తేదీ నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు రాధిక. థ్యాంక్ యూ దామోదర్.